మెటికలు విరిస్తే టప్మని శబ్దం ఎందుకు వస్తుందో మీకు తెలుసా? సాధారణంగా వేలు, మెడ, నడుము ఇలా కొన్ని జాయింట్స్ దగ్గర మెటికలు విరవచ్చు. వీటిని సైనోవియల్ జాయింట్స్ అంటారు. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే జాయింట్స్. ఈ జాయింట్స్ దగ్గర రెండు ఎముకల మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనబడే ఒక చిక్కటి ద్రవం ఉంటుంది. దీనిలో డిజాల్వ్డ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎముకలు విరిచినప్పుడు ఎముకలు దూరంగా జరుగుతాయి. దానివల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ సాగి లో ప్రెజర్ జోన్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా ఫ్లూయిడ్లో ఉన్న డిజాల్వ్డ్ గ్యాస్ బయటకు వచ్చి ఒక పెద్ద గ్యాస్ బబుల్లా ఫామ్ అవుతుంది. ఆ బబుల్ పేలినప్పుడు శబ్దం వస్తుంది. ఆ బబుల్ పేలిన తర్వాత గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్లూయిడ్లో కలిసిపోతాయి. మళ్ళీ గ్యాస్ బబుల్స్ ఫామ్ అవడానికి 20 మినిట్స్ పడుతుంది. అందుకే ఒకసారి మెటికలు విరిచిన తర్వాత మళ్ళీ వెంటనే మెటికలు విరిచిన శబ్దం రాదు.